వీడియో నెంబర్ 29. ఈ వీడియోలో మనం సాలంకాయన్ల గురించి తెలుసుకుందామండి. సాలంకాయన్లు ఇక్ష్వాకును పతనానంతరం ఉత్తర తీరాంధ్రలో అధికారం వహించిన సాలంకాయన్లు ప్రసిద్ధులు. ఇక్ష్వాకులు పతనానంతరం ఉత్తర తీర ఆంధ్రలో అధికారం వహించిన వారిలో సాలంకాయన్లు ప్రసిద్ధులు. ఆంధ్ర తీరంలో ఉన్న చాలామంది ఎవరైతే అధికారం చలాయించారో వాళ్ళలో ఈ సాలంకాయన్లు ప్రసిద్ధులు అనమాట. వీరు చాలా ప్రాచీనులు, అంటే పాత వాళ్ళే, కొత్తగా పుట్టుకొచ్చిన వాళ్ళు కాదు. ఎందుకంటే మనం ఈ మైసోలియా కృష్ణ ప్రాంతం దేశంలో బెన్గొర, వేంగి వీళ్ళ క్యాపిటల్ వెంగి అండి. సాలంకాయన్లది వెంగి క్యాపిటల్ అనమాట. వెంగీపుర చెంత సలక్నాయ్ సాలంకాయన్లు ఉన్నట్లు మన టాలమీ రాశాడు 130లో. అంటే మన శాతవాహన చాప్టర్లో చూసాం సలంకనాయ్ అట్లాగా. ఇది ఈ పోర్టులకు సంబంధించి ఒక టాపిక్లో ఈ పేరు మనకు వినపడుతుంది. సాలంకాయన అంటే నంది అని అర్థం అంటాడు. సాలంకాయన అంటే నంది అని అర్థం. సాలంకాయన అనేది ఒక గోత్ర నామం. శైవ మతాభిమానులని, అంటే వీళ్ళ మతం శైవ మతాభిమానులని వారి వృషభ లాంఛనం వల్ల తెలుస్తుంది. వీళ్ళ లాంఛనం ఏంటంటే వృషభం. దీనివల్ల మనకి వీరు శైవ మతాభిమానులని తెలుస్తుంది. కానీ సాలంకాయన్లు చిత్రరథస్వామి పాదభక్తులు. వీళ్ళ ఇలవేల్పు అంటే వీళ్ళ మెయిన్ ప్రార్థించేది మాత్రం చిత్రరథస్వామి. చిత్రరథస్వామి అంటే సూర్యుడా లేక శివుడా అని ఆదరికి డౌట్, కానీ చిత్రరథస్వామి అంటే సూర్యుడు. చిత్రరథస్వామి అంటే సూర్యుడు. ఏ టెక్స్ట్ బుక్ చూసినా సూర్యుడనే ఉంటుంది, కానీ ఈ టెక్స్ట్ బుక్లో మాత్రం సూర్యుడా లేక శివుడా అనే అనుమానం ఉంది అన్నాడు అనమాట ఈ ఆదర్ గారు. సో చిత్రరథస్వామి అంటే మనకి అకాడమిక్గా సూర్యుడు అని అర్థం. సాలంకాయన్లు శైవ మతాభిమానులు, కానీ సాలంకాయన్లు చిత్రరథస్వామి పాద భక్తులు, అలా గుర్తుపెట్టుకోండి. బ్రాహ్మణ మతాన్ని, వైదిక కర్మలను ప్రోత్సహించారు వీరు. అంటే బౌద్ధిజం ఎక్కడ ఇలా దాంట్లో లేదు అసలు, అంతా కూడా బ్రాహ్మణ మతం, వైదిక కర్మ, అలాగే శైవ మతాభిమానులు, చిత్రరథస్వామి, నంది, వృషభం ఇలాగ. శాతవాహన ఇక్ష్వాకుల వలె మాతృసంఖ్యలు ధరించక, అంటే వీరు మాతృసంఖ్యలు అంటే మాతృపేర్లతో వీళ్ళ పేర్లు లేవు. బప్పబట్టారక పాద పద్మములను ధ్యానిస్తూ పితృపితామహ ప్రపితామహులను తమ శాసనాల్లో వర్ణించినారు. వీళ్ళు మాత్రం మాతృ సంఖ్యలను పాటించలేదు. వీళ్ళంతా ఫాదర్ ప్యాట్రిమోనియల్ లీనియేజే తీసుకున్నారు, మ్యాట్రిమోనియల్ తీసుకోలేదు. అందుకని బప్పబట్టారక పాద పద్మములను ధ్యానిస్తూ పితృపితామహ ప్రపితామహులను తమ శాసనాల్లో వర్ణించినారు. సాలంకాయన్ల చరిత్రకు 10 శాసనాలు ఉన్నాయండి. ఆధారం 10. జస్ట్ ఒక ఫెయింట్ ఐడియా, అంటే అలా ఒక వరుసలో అలా గుర్తుపెట్టుకోండి అంతే, ప్రతిదాని గురించి రీసెర్చ్ చేయొద్దు. ఈ 10 శాసనాల్లో 3 ప్రాకృతంలో ఉన్నాయంట, ఒకటేమో సంస్కృత ప్రాకృత మిశ్రమం అంట, మిగిలిన 4 కదండి, మిగిలిన 4 సంస్కృతంలో ఉన్నాయి. ఇందులో మొదటిది కానుకొల్లు ప్రాకృత శాసనం, ఏలూరు ప్రాకృత శాసనం, మళ్ళీ కానుకొల్లు సంస్కృత శాసనం, పెదవేగి అంటే ఈ వేంగి పెదవేగి ఇవన్నీ కూడా ఏలూరు దెందులూరు ఆ ఏరియాల్లో ఉంటాయి ఇవన్నీ. కొల్లేరు శాసనం, కంతేరు శాసనం, మళ్ళీ కంతేరు శాసనం, దారి కాటూరు శాసనం, పెనుగొండ శాసనం, గుంటుపల్లి శిలాశాసనం. సో ఈ 10 శాసనాలు ఈ సాలంకాయనుల యొక్క విషయాలు తెలుసుకోవడానికి ఆధారాలు. జస్ట్ ఒక రఫ్గా చదివితే అలా గుర్తుంటాయి. రేపు పొద్దున్న మనకి ఎక్కడైనా ఎలిమినేషన్ మెథడ్లో ఎలిమినేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. వీటి గురించి పెద్ద ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు, జస్ట్ ఈ 10 శాసనాలు ఈ సాలంకాయనికి సంబంధించినవని తెలుసుకోండి. కానుకొల్లు, ఏలూరు, పెదవేగి, కొల్లేరు, కంతేరు, దారి కాటూరు, పెనుగొండ, గుంటుపల్లి శిలాశాసనం. క్రీస్తు తర్వాత అంటే 320 AD ప్రాంతంలో, ఆఫ్టర్ 320లో సాలంకాయన్లు స్వతంత్ర అధికారాన్ని స్థాపించింది హస్తివర్మ అంటండి. అంటే ఇండిపెండెంట్గా రూల్ చేయడం స్టార్ట్ చేసింది హస్తివర్మ. సాలంకాయన్లో ఇండిపెండెంట్గా స్టార్ట్ చేసింది హస్తివర్మ. శాసనాలు ఇతన్ని గుంటుపల్లి శాసనమేమో నానా ప్రకార విజయస్య అని చెప్తుందట. పెదవేగి శాసనమేమో అనేక సమరాభాప్త విజయ అని, కానుకొల్లు సంస్కృత శాసనమేమో సమరముఖ నిర్మాత కర్మ అని, గుంటుపల్లి మాత్రం సింపుల్గా ధర్మ మహారాజు అందంటండి. సింపుల్గా మన కోసం గుంటుపల్లి శాసనం మాత్రం ధర్మ మహారాజు శాసనం అందట. మిగతాయి మాత్రం ఆ విధంగా నానా ప్రకార విజయస్య అనేక సమరాభాప్త విజయ సమురముఖ నిర్మాత కర్మ. గుంటుపల్లి పెదవేగి, ఇక్కడ కూడా గుంటుపల్లి 2 నానా ప్రకార విజయస్య ధర్మ మహారాజు, పెదవేగేమో అనేక సమరాభాప్త విజయ, కానుకొల్లు సంస్కృత శాసనమేమో సమురముఖ నిర్మాత కర్మ. అలా వర్ణించేయట ఈ హస్తివర్మను. హియర్ కమ్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఓరియంటెడ్ పాయింట్. ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ కాదు, ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఇవ్వగలిగి తగ్గిన పాయింట్. అలహాబాద్ ప్రశస్తిలోని వైంగేయక హస్తివర్మ ఇతడే. ఇప్పుడు మనం ఎవరైతే హస్తివర్మ అనే ఇండిపెండెన్స్ క్రియేట్ చేసి ఫస్ట్ కింగ్ సాలంకాయన్ల యొక్క అధ్యుడు హస్తివర్మ అంటున్నామో, ఈ అలహాబాద్ ప్రశస్తిలోని వైంగేయక హస్తివర్మ ఇతడే. సముద్రగుప్తుని దండయాత్ర కాలంలో, అంటే 345 AD ప్రాంతం, సముద్రగుప్తుని దండయాత్రకు వచ్చాడు. ఈ తీరాంధ్రంలో వేంగితో పాటు అనేక చిన్న రాజ్యాలు ఉండేవి. ఈ రాజ్యాలతో పాటు హస్తివర్మను కంచిని ఏలుతున్న విష్ణుగోపు అనే అతను జయించి సముద్రగుప్తుడు వెనుకకు మరలినాడని
అలహాబాద్ శాసనం చెబుతున్నది. ఓకే, అలహాబాద్ శాసనం ఎవరి గురించి చెప్పింది? విష్ణుగోపుడు గురించి చెప్పింది, హస్తివర్మ గురించి చెప్పింది. వీళ్ళందరినీ జయించాడట. ఎవరు? సముద్రగుప్తుడు. 345 ప్రాంతంలో. గ్రూప్ 1 ప్రిలిమినరీలో వచ్చింది 2024 ఈ పాయింటే. అంటే 4 స్టేట్మెంట్లో ఇది ఒక స్టేట్మెంట్ కింద ఇచ్చారనమాట. సముద్రగుప్తుడు కంచిని ఏలుతున్న విష్ణుగోపుని జయించాడని సంథింగ్ అలాగా ఒక, అంటే 4 స్టేట్మెంట్లో ఇది ఒక స్టేట్మెంట్ పెట్టి క్వశ్చన్ అలా ఫ్రేమ్ చేయడం జరిగింది. సో ఆ విధంగా మన హస్తివర్మ పేరు అలహాబాద్ ప్రశస్తిలో ఉంది. ఏమని? వైంగేయక హస్తివర్మ అని. వేంగిరాజు వేంగేయక హస్తివర్మ. మొత్తానికి సముద్రగుప్తుడు అలా కిందకు వచ్చి జయించుకుని వెళ్ళాడు. సో అది ఈ మ్యాప్. మీకు చూడండి ఇక్కడ సముద్రగుప్త ఎడిషన్స్ బై సముద్రగుప్త 335 to 80. ఓకే, కాంచీపురం, పిస్తాపుర అలాగా. ఇదంతా కూడా గుప్తా పీరియడ్ టైంలో మ్యాప్. ఎంపైర్ ఆఫ్ ద గుప్తాస్. ఓకే, చూశారు కదా. తర్వాత ఎప్పుడైనా కావాలంటే మళ్ళీ పాజ్ చేసుకుని జాగ్రత్తగా ఎక్స్పాండ్ చేసుకుని ఒకసారి గమనించండి. అలాగా ఇక్కడ నుంచి కొంచెం వాళ్ళ వంశం ఒకరి తర్వాత వస్తారు. ఇంపార్టెంట్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. ప్రతి లైన్ ప్రతి రాజుని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. హస్తివర్మ అనేది ఫస్ట్ కాబట్టి ఇంపార్టెంట్ కాబట్టి, సముద్రగుప్తుడు వచ్చి జయించాడు కాబట్టి, అలహాబాద్ ప్రశస్తిలో ఉన్నాడు కాబట్టి మనకు గుర్తుంటుంది, పర్లేదు. హస్తివర్మ కుమారుడు ఎవరు? నందివర్మ. 350 to 385. ఇతను కానుకొల్లు ప్రాకృత శాసనం ఇచ్చాడంటండి. కానుకొల్లు ప్రాకృత శాసనం ఇచ్చిన మహారాజు ఎవరు? నందివర్మ, హస్తివర్మ కొడుకు. ఇతడు కానుకొల్లు సంస్కృత శాసనంలో స్వప్రతాపానిత హితవర్మ అంట. కానుకొల్లు ప్రాకృత శాసనం ఇచ్చింది మహారాజు నందివర్మే, కానుకొల్లు సంస్కృత శాసనం ఇచ్చింది కూడా ఇతనే. స్వప్రతాపానిత హితవర్మ నందివర్మ, హస్తివర్మ కుమారుడు. ఈ నందివర్మట మహాధార్మిక చింతన పరుడు అంటండి. ఇంకంతా ధర్మం అని ఉంటుంది. పెదవేగి శాసనంలో వివిధ ధర్మ ప్రధానస్య అర్జిత ధర్మస్య గోసహస్ర పదాయి, ఇదేమో గుంటుపల్లి శాసనంలో ఉంది. ఎవరి గురించి? నందివర్మ గురించి అని శాసనాలు వర్ణిస్తున్నాయి. గోసహస్ర ప్రదాయి గుంటుపల్లి శాసనం ప్రకారం గోసహస్ర ప్రదాయి అంటే ఎవరు? హస్తివర్మ కొడుకు నందివర్మ. కానుకొల్లు శాసనం ప్రాకృత శాసనం, కానుకొల్లు సంస్కృత శాసనం రెండూ వేయించింది కూడా నందివర్మే. అందులో స్వప్రతాపానిత హితవర్మ, ఇతను ఒక ధార్మిక చింతన పరుడు. వివిధ ధర్మ ప్రధానస్య పెదవేగి అర్జిత ధర్మస్య గోసహస్ర ప్రదాయి గుంటుపల్లి శాసనం. ఆ విధంగా నందివర్మ గురించి ఈ పెదవేగి శాసనం, గుంటుపల్లి శాసనం, కానుకొల్లు శాసనాలు చెప్తున్నాయి. అన్నిటికంటే నాకు ఇది ఎందుకో బాగుంది. ఈ గోసహస్ర ప్రదాయి గుంటుపల్లి శాసనం, నందివర్మ, కానుకొల్లు ప్రాకృతం, కానుకొల్లు సంస్కృతం, ఇంకా మిగిలిందేటి? పెదవేగి వివిధ ధర్మ ప్రధానస్య. ఓకే, నందివర్మ అయిపోయాడు. నందివర్మ వయసు, ధర్మచింతన, దేశంలోని అలజడి అవకాశం తీసుకుని అతని సోదరుడు దేవవర్మ సింహాసనం ఆక్రమించాడు. సో నందివర్మ సోదరుడు దేవవర్మ తన విజయ సూచకంగా దేవవర్మ అశ్వమేధం చేసి విజయదేవవర్మగా సింహాసనం ఆక్రమించినాడు. కానీ నందివర్మ కుమారుడు అచండవర్మ దేవవర్మను ప్రతిఘటించి పోరాటం సాగించాడు. మరి ఫైటింగ్ కదా దేవవర్మను ప్రతిఘటించి పోరాటం సాగించాడు. ఎవరు? విజయదేవవర్మ. అచండవర్మ యువ మహారాజుగా 35వ రాజ్య సంవత్సరంలో దారి కాటూరి శాసనం ఇచ్చాడంటండి. ఈ అచండవర్మ తన 35వ రాజ్య వర్షంలో దారి కాటూరి శాసనం ఇచ్చాడట. ఓకే, సో నందివర్మ కొడుకు అచండవర్మ, దేవవర్మ తమ్ముడు, నందివర్మకు తమ్ముడు. ఈ నందివర్మే ఈ అచండవర్మ ఈ దారి కాటూరి శాసనం ఇచ్చాడు. ఈ దేవవర్మ 15 సంవత్సరాలు పాలించిన తర్వాత అచండవర్మ తిరిగి రాజ్యం హస్తగతం చేసుకున్నాడు. నందివర్మ కొడుకు అచండవర్మ, నందివర్మ తమ్ముడు దేవవర్మ. ఈ అచండవర్మ మొత్తానికి ఫైటింగ్ చేస్తూ ఉన్నాడు. దేవవర్మ 15 సంవత్సరాల తర్వాత అచండవర్మ ఆక్రమించాడు. తన స్థానాన్ని తను తీసుకున్నట్టు అయింది. ఇతనే దారి కాటూరి శాసనం వేశాడు అచండవర్మ అనంతరం అతని కుమారుడు విజయ నందివర్మ అయిపోయాడు, అచండవర్మ అయిపోయాడు. ఇప్పుడు విజయ నందివర్మ వచ్చాడు మళ్ళీ. అంతే కదండి, నందివర్మ అయిపోయాడు, అచండవర్మ అయిపోయాడు. ఇప్పుడు అచండవర్మ కొడుకు మళ్ళీ విజయ నందివర్మ. ఈ రెండో హస్తివర్మ కొడుకు విజయస్కందవర్మ. రెండో హస్తివర్మ ఉన్నాడట, అతని కొడుకు విజయస్కందవర్మ. వీళ్ళిద్దరికి మళ్ళీ ఫైట్ అట. ఎవరిద్దరికి? విజయ నందివర్మకి
విజయ హస్తివర్మకి. మన హస్తివర్మే కదా స్టార్టింగ్, ఫస్ట్ కింగ్ విజయ హస్తివర్మ. ఇక్కడ మళ్ళీ విజయ హస్తివర్మ వచ్చాడు, విజయ స్కందవర్మ సారీ. మళ్ళీ వీళ్ళిద్దరికి ఫైట్ అట. సరే ఇది పట్టించుకోకండి, ఇది అనవసరం మనకి. అంతర్యుద్ధంలో మరి విజయనందివర్మ వచ్చేసాడు. అంటే నందివర్మ అచండవర్మ అతను మా కొడుకు విజయనందివర్మ విజయం సాధించి సాలంకాయన రాజ్యం సమైక్యం చేశాడు. ఇది లైను. నందివర్మ ఎవరి కొడుకు? హస్తివర్మ కొడుకు. హస్తివర్మ, నందివర్మ, అచండవర్మ, విజయనందివర్మ ఈజ్ ద లాస్ట్ రూలర్. సాలంకాయనులు అందరిలో విజయనందివర్మ శాసనాలే ఎక్కువగా లభించాయి. విజయనందివర్మ శాసనాలే ఎక్కువగా లభించాయి. నందివర్మ విజయం తాత్కాలికమే, ఎందుకంటే ఉత్తరంలో పిష్టపురంలో మాటరులు, ఇందాక చూసాం కదా మ్యాప్లో, పిష్టపురంలో మాటరులు, కర్మరాష్ట్రంలో విష్ణుకుండులు, వీళ్ళిద్దరూ స్టార్ట్ అయ్యారు. బలవంతులై సాలంకాయనులతో పోరాడసాగినారు. సో అస్థివరంతో స్టార్ట్ అయింది. తర్వాత నందివర్మ వచ్చాడు, తర్వాత అచండవర్మ ఉన్నాడు, కొంతకాలం దేవవర్మతో ఫైట్ చేశాడు. అచండవర్మ తర్వాత విజయ నందివర్మ, ఇతని శాసనాలు బాగా దొరికినాయి. సాలంకాయనలో విజయనందివర్మ చివరి వాడు. అయిపోయింది, సాలంకాయనలో వంశం అయిపోయింది విజయనందివర్మతో. హస్తివర్మ అలహాబాద్ ప్రశస్తి. నందివర్మ అంటే మహాధార్మిక చింతనపరుడు, గోసహస్ర పదాయి. అచండవర్మ ఫైటింగ్. అచండవర్మ కొడుకు విజయనందివర్మ చివరి వాడు. అయిపోయింది. ఇతడు పరమ భాగవతుడు. గుంటుపల్లిలోని బౌద్ధ క్షేత్రానికి కూడా దాన ధర్మాలు చేశాడట ఈ విజయనందివర్మ. అయిపోయింది సాలంకాయనలో టాపిక్. క్రీస్తు 5th సెంచరీ ఏడి మధ్య ఈ ప్రాంతంలో అదృశ్యం అయిపోయింది. ఎందుకని? ఉత్తరాన పిష్టపురంలో మాటర్లు, కర్మరాష్ట్రంలో విష్ణుకుండ్లు బలవంతులై సాలంకాయనులతో పోరాడసాగినారు. సో వీళ్ళ ఫైటింగ్తో ఈ 5th సెంచరీలో మధ్యలోనే ఈ సాలంకాయన వంశం అదృశ్యమైంది. సాలంకాయనుల్లో విజయనందివర్మ చివరి వాడు. ఇతడు పరమ భాగవతుడు. అలాగే గుంటుపల్లిలో బౌద్ధ క్షేత్రానికి కూడా ధర్మాలు చేశాడు. ఓకే, వన్స్ అగైన్ హస్తివర్మ అలహాబాద్ ప్రశస్తి, సముద్రగుప్తుడు, నందివర్మ కదా, ధార్మిక చింతనపరుడు, గోసహస్ర పదాయి, తర్వాత అచండవర్మ, ఆ తర్వాత విజయనందివర్మ ఆఖరి వాడు. ఇక్కడ కూడా 4 రాజుల గురించి తెలుసుకున్నాం. సాలంకాయన అనే పదానికి అర్థం నంది. గ్రూప్ 2 2011 3 క్వశ్చన్లు ఇచ్చాడండి 2011లో. సాలంకాయన రాజధాని ఏది? వేంగిపుర. ఇవన్నీ. సాలంకాయన పోషించిన మతం ఏది? శైవ మతాభిమానులని కదా. శైవం, బౌద్ధం కాదు, జైనం కాదు, వైష్ణవం కాదు, శైవ మతస్థులు. శైవమే వీళ్ళ మతము. ఇక్కడతో సాలంకాయనలు అయిపోయింది. ఇంకెవరు మిగిలేరు? పిష్టాపురం మాటలు. నెక్స్ట్ ఆనందగోత్రుజులు కూడా తెలిసేసుకుందాం, ఓపెన్ అయిపోతాయి.